రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ నాగసంతోషి అనూష తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో భూములు కోల్పోతున్న రైతు వారి పట్టా డాక్యుమెంట్లను పరిశీలించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లే మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ వంతెన వస్తుందన్నారు. ఇందుకోసం 4 ఎకరాల భూమిని సేకరించామన్నారు. అక్కడ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎవరు గుర్తించుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆమె వెంట తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, విఆర్ఓలు శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి తదితరులు ఉన్నారు. మనుబోలు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోనే అవార్డు ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవార్డు ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ 102 అనేది మనుబోలులో గూడూరు నుంచి మనకి మనుబోలు వెళ్ళే ఈ రైల్వే రూట్. ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబి కడుతున్నాం, రైలు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. సో దీనికి సంబంధించి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రైల్వే ఆఫీషియల్స్. అసలు ఎందుకు ఎల్సీ గేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి అనేది ప్రతిపాదించారు. అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనలన్నీ ముందు తీసుకెళ్ళి అవార్డు ఎంక్వైరీ ఈరోజు నోటిఫికేషన్ అనేది 3 జనవరిన వచ్చింది. సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా, రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా. ఈ రోజు మన అవార్డు ఎంక్వైరీలో అంటే అసలు పట్టాదారులు ఎవరున్నారు, డీకేటీ పట్టా లేకపోతే గవర్నమెంట్ భూమా, ఎవరెవరిది ఎంతెంత పోయింది, వాళ్ళందరికీ కూడా నేను సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళ కంపెన్సేషన్ వస్తుందని, ఎక్కడ ఏముందని, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ పట్టాదారు పేరు మేమేమన్నా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. సో అలాంటి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్. కానీ ఈ అవార్డు ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అవార్డు ఎంక్వైరీ. ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరైనా ఏదన్నా సరే అంతా కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డు ఎంక్వైరీ ద్వారా వస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనకు రావడం జరిగింది. దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఇంకా ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే 1-2 అబ్జెక్షన్స్ అంటే ఓకే, మనం సార్ట్అవుట్ చేయవచ్చు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీంని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలతలు వేయించి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.